సర్వమును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. పాపాలను క్షమించే పాపిని పవిత్రపరిచే, పాపాలను క్షమించే పాపిని పవిత్రపరిచే, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. స్తోత్రం. రోగికి స్వస్థతనిచ్చే, మనసుకు నెమ్మదినిచ్చే, రోగికి స్వస్థతనిచ్చే, పరలోకానికి చేర్చే, పదాలను తప్పించే, పరలోకానికి చేర్చే, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. 1 యోహాను 1:7. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. మత్తయి 11:28. మధురం యేసు ప్రభు సేవా, మధురం మధురం. మధుర 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 సేవ యేసు ప్రభు సేవా, మధుర మధుర. నరుడు కూడా నరుడి యొక్క ప్రయత్నం వలన ఆత్మకు శాంతి కలగాలని, పాపములకు విముక్తి కలగాలని, నరకము నుండి తప్పించబడాలని నరుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా నరుడి యొక్క ప్రయత్నాలన్నీ కూడా ఇంకా ఎక్స్ట్రా పాపానికే గురి చేస్తాయి తప్ప పాపము నుండి విముక్తి కలగచేయవండి. అందుకొరకే పాపులై ఉన్న నశించిపోతున్న వారందరినీ రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. యేసు ప్రభు మరణించింది ఎవరి కొరకంటే మన కొరకే. తిరిగి లేచాడు, పరలోకానికి వెళ్ళాడు. ప్రియులారా, ఎందరైతే తన నామమందు విశ్వాసం ఉంచుతారో విశ్వాసం ఉంచిన వారందరికీ ప్రభువు రక్షణ కలుగ చేస్తున్నాడు.